నమస్తే. మనము బాగా డబ్బు సంపాదించాలి ఏంటంటే ఆర్థికంగా బాగా సంపాదనలో పడాలి అనుకుంటాం కదండి. సంపాదించాలి అనుకుంటామండి, కానీ ఏంటంటే శరీరాన్ని ఏమాత్రం కష్టపడటం. కష్టపెట్టకుండా ఏం చేయాలనుకుంటామండి, ఎవరన్నా ఇస్తే తిందాము, లేదంటే ఏదేదో ఊహించేసుకుంటాం అనమాట. ఏమీ కష్టపడుకోకుండా వచ్చేయాలి అనేసి అనుకుంటాం అనమాట. నిజంగానండి, ఎవరన్నా ఉత్తినే ఇచ్చింది ఎప్పుడు అది అచ్చి రాదండి అసలు. అది ఎలా అంటే, ఒక పంతులు గారండి. ఆ పంతులు గారు ఏం చేస్తాడంటే, ఆయన పంతులు అంటే ఏం చేస్తారండి, ఒక వేదం చెప్పుకొని ఎక్కడో చోటకెళ్ళి గుళ్ళో పూజ, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగితే వాళ్ళు ఆ వేదాలు అవి చదివితేనే కదా వాళ్ళు చేయగలరు. కానీ ఆయన అది కూడా చేయడనమాట. ఏంటంటే చాలా బద్ధకం. ఏం చేస్తాడు, రోజు ఇంటింటికి తిరిగి యాచన చేస్తూ ఉంటాడనమాట. అయినా ఆ యాచనలో ఏంటంటే పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తింటాడు, అలా పడుకుంటాడనమాట. అయితే ఒకరోజు అలాగా మామూలుగా యాచనకి వెళ్తే ఒక ఆవిడ ఏం చేస్తాడంటే ఇట్లా రోజు అడుగుతూనే ఉంటాడు. సర్లేబ్బా అని చెప్పేసి మన ఇంట్లో కాస్త పిండి ఎక్కువగా ఉందని చెప్పేసి కాస్త గోధుమ పిండి ఇస్తుందండి. ఆ గోధుమ పిండి ఏం చేస్తుందంటే, అయ్యా మీరు ఎందుకు రోజు అలా అడుక్కు తింటారు, ఈ పిండి తీసుకెళ్ళి రోజు చపాతీనో ఏదో చేసుకు తినండి, 10 రోజులు మీకు వస్తుందని చెప్తే ఈ పూజారి ఏం చేస్తాడంటే, ఆహా చపాతీ పిండి ఇచ్చింది, రేపటి నుంచి నేనేం చేస్తానండి ఈ పిండిని అంతా చపాతీలు చేసి ఊర్లో చక్కగా అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుందని చెప్పేసి ఊహించుకుంటాడనమాట. అలాగే ఇంటికి తీసుకొచ్చి పిండిని ఎక్కడ భద్రపరచాలా, ఎక్కడ పెడితే చీమలు పట్టుకుపోతాయో, ఎక్కడ పెడితే లేదంటే ఎలుకలు తినేస్తాయో అన్నట్టుగా దాన్ని పాపం పరిపరి విధాలు ఆలోచించి ఒక బేసన్లో నీళ్లు పోసి దానిలో పెడతానంటాడు. ఏంటంటే అందులో పెడితే ఏమవుతుందండి, ఆ పిండి అంతా శుద్ధలాగా అయిపోతుంది కదా. ఇదంతా కాదులే అని చెప్పేసి ఒక ఉట్టి పైన ఉట్టిలాగా కట్టి ఆ ఉట్టిలో పెడతాడనమాట. ఏం చేస్తాడంటే ఆ పిండిని పెట్టేసి ఆ పిండి కిందే పడుకుంటాడు. ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్నట్టుగా ఆ పిండి కిందే పడుకుని నిద్రపోతానని ప్రయత్నం చేస్తాడనమాట. కానీ ఏంటంటే ఆ పిండిని అందరికీ అమ్మేసి చాలా డబ్బు వచ్చేసింది అన్నట్టుగా ఊహించేసుకుని చాలా ఆనందపడిపోయి ఆ నిద్రలో ఏంటంటే ఆ ఊహలో కాళ్ళతో అటు ఇటు తన్నేసి చేత్తో అటు ఇటు తన్నేస్తూ ఉంటాడనమాట. ఆ తన్నటంలో ఆ పిండి కాస్త మీద పడిపోయి ఏంటంటే ఆ పిండి ఆ సంచి అంతా పగిలిపోయి ఆ పిండి అంతా చిందరవందర అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే మన శరీరాన్ని ఏమీ కష్టపెట్టము, ఎవరో ఇచ్చిన దాంతో ఏదో సంపాదించేయాలన్న ఊహ అన్నమాట. నిజంగానండి, మనకు తగ్గ ప్రయత్నం మనం చేయకోకుండా ఎవరో ఇస్తే మనం బాగా బాగుపడిపోతాము, సుఖపడిపోతాము అనేది మాత్రం అది జరగని పని అండి. మనకు తగ్గ ప్రయత్నం మనకి చేస్తేనే మనకి భగవంతుడు మెచ్చుతాడండి. మనం కూడా సాటిస్ఫై అవుతాం కదా. మన కష్టం అంటే మనకి మనం కష్టపడుకున్నాం అన్న దానికి మనకు తృప్తి కదా అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.